చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో మొత్తం. ఏంటి ఇట్లా బెడ్ మీద పరిచింది అనుకుంటున్నారా? మేమైతే ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నానైతే మీరు ఫుల్ వీడియో అయితే చూసేయండి, మీకు అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్తున్నామని. ఏమేమి తీసుకెళ్తున్నా ఏంటని కూడా మీకు చెప్పేశాను, చూసేయండి వీడియోని. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవన్నీ ఏంటి ముందేసుకొని కూర్చుని అనుకుంటున్నారా? మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనైతే మీకు లాస్ట్లో చెప్తాను. అప్పటిదాకా ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి, అలాగే స్కిన్ కేర్ కూడా మంచిగా తీసుకోవాలి. లేకపోతే ఏమన్నా తమిళనాడు అటు వెళ్తున్నాం మేమైతే ట్రిప్కి. అందుకని వాటికైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకని మంచి ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటనైతే మీకైతే చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఈ బ్యాగ్లో అయితే మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను. ఏమేమి తీసుకెళ్తున్నానంటే ముందైతే మాయిశ్చరైజర్ అండి, ఈ డెర్మా వాళ్ళది అనమాట మాయిశ్చరైజర్. అలాగే ఇదైతే అలోవెరా జెల్ అనమాట. నెక్స్ట్ అయితే మాత్రం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. లేకపోతే సమ్మర్ టైంలో మనం ట్యాన్ అయిపోతాం, చాలా బ్లాక్ అయిపోతాం అనమాట. ఆల్రెడీ వాటర్ చేంజ్ అవుతూ ఉంటే అలానే ఎక్కడెక్కడో తిరుగుతాం కాబట్టి డ్రెస్ మొత్తం పట్టేస్తుంది స్కిన్కి అయితే. అలా అందుకని నేనైతే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ తీసుకెళ్తున్నాను. అలానే సీరం అండి, హెయిర్ సీరము, ఇది కూడా ఇది తీసుకెళ్తున్నాను అనమాట. మాయిశ్చరైజర్, అలానే ఫౌండేషన్ అండి, ఇది ఫిట్ మీ వాళ్ళది. అలానే కాంపాక్ట్ కూడా ఉంది, ఇది ఎక్కడో పడిపోయింది, ఇక్కడ ఉందండి. ఈరోజు టెంపుల్స్కి వెళ్తున్నాం అనమాట. అందుకని కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి. శారీస్ కానీ డ్రెస్ కానీ అట్లా వేసుకుంటాం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కొంచెం మేకప్ కూడా వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఇది కూడా తీసుకెళ్తున్నాను. అలానే హెయిర్ బ్యాండ్స్ ఇవైతే బ్లాక్, నేను ఎక్కువ బ్లాకే యూజ్ చేస్తాను అనమాట హెయిర్కి అయితే, అందుకని నేను ఒకటి. అలాగనే ఐబ్రో కేక్ అనమాట. ఇదైతే ఐబ్రోస్ కాను అలాగే ఐలాషెస్ అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది 2-in-1 లాగా పనిచేస్తుంది. ఇది నేనైతే ఆన్లైన్లో తీసుకున్నా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటి పెట్టేసుకుంటున్నా, కాజల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఉంటే కనుక అన్నిటికీ ఇది పెట్టుకోవచ్చు, ఐబ్రోస్కి ఐలాషెస్ ఇవన్నీ అన్నిటికీ ఐలైనర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ పౌడర్ ఉంటే కనుక. అలానే లిప్స్టిక్స్ ఒక కలర్ అయితే ఇది అనమాట, బ్రౌన్ షేడ్. ఇది చాలా అంటే చాలా ఫేవరెట్, చాలా బాగుంటుంది, లాక్మీ వాళ్ళది. అలానే ఇది లిప్ షైనర్ అనమాట, పింక్ కలర్లో ఉంటుంది, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది ఇదైతే. అలానే ఇది జూడియోలో తీసుకున్న లిప్ కలర్, ఇది కూడా బాగుంటుంది. ఈ రెండైతే ఎక్కువ టైం కూడా ఉంటాయి అనమాట. ఇది బాగుంటాయి. మ్యాట్ ఫినిషింగ్ రెండు. ఇదైతే మ్యాట్ ఫినిష్, ఇదైతే జెల్ లాగా షైనర్ లాగా పనిచేస్తుంది, లిప్ షైన్ లాగా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తున్నాం కాబట్టి, అలానే ఇది స్ట్రైట్నర్ అండి, ఇది మీషోలో తీసుకున్నా, చిన్నది. శారీ కట్టుకుంటే కనుక అవి కుర్చీలు ఉంటాయి కదా శారీ, వీటితో అయితే సెట్ చేసుకోవచ్చు అని చిన్నది తీసుకున్నా. ఇది చాలా బాగుంటుంది, ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. అలానే సన్ ప్రొటెక్ట్ కోసం అయితే గ్లాసెస్ అనమాట ఇవి, చూస్తున్నారు కదా. ఇవి అక్కడ పెట్టేసుకుంటున్నా. ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాం కాబట్టి బ్లాక్వి పెట్టుకుంటారు అందరూ. నాకు ఆ బ్లాక్వి పెట్టుకుంటే హెడేక్ వస్తుంది, అందుకని నేనైతే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే తీసుకొని వెళ్తున్నా. అలానే ఇయర్ రింగ్స్కి వచ్చేసి చాలా టైప్ అంటే మేము కొంచెం కళ్యాణం కూడా చేయించుకున్నాం అనమాట. దానికోసం అయితే లక్ష్మీదేవి ఇది శారీ మీదకి వేసుకుంటే బాగుంటుందని ఇది ఒకటి తీసుకెళ్తున్నా. ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా దీంట్లో ప్యాక్ చేసుకుంటున్నాయి. ఇలాంటి బాక్స్లో ప్యాక్ చేసుకున్నామంటే ఇవి కదలవు, అలాగే ఎక్కడ పడిపోకుండా ఉంటాయి. మనకు అప్పటికప్పుడు ఏమైనా టైం ఉండదు కాబట్టి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఇలాంటి వాటిలో తీసుకుని వెళ్ళామంటే ఎవరితోనూ తీసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. అట్లా మన దగ్గర అయితే 2 కంటైనర్స్ ఉన్నాయి ఇలాంటివి, వీటిల్లో పెట్టేసుకుంటాను. దీంట్లో అయితే జ్యువెలరీ ఐటమ్ వేసుకుంటా, దీంట్లోనేమో ఇయర్ రింగ్స్ వేసుకుంటా అనమాట. ఏమేమి ఇయర్ రింగ్స్ జ్యువెలరీ తీసుకెళ్తున్నా అంటే అదొక లక్ష్మీదేవి కదా, ఇదైతే ముత్యాలను పగడాలు అట్లా కలిపి వచ్చింది. ఇది ఒకటి, ఇది చాలా బాగుంటుంది. పట్టు శారీస్ మీదకైతే ఇంకా బాగుంటుంది, చూస్తున్నారు కదా. ఇది ఒకటి తీసుకెళ్తున్నాను. అలానే ఇది చౌకర్ అండి, మీకు కనిపిస్తుందో లేదో. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మెడకు పెట్టుకున్నామంటే శారీ కట్టుకున్నప్పుడు లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నాం కదా పట్టు టైప్లో కూడా, వాటి మీదకి ఇది చాలా బాగుంటుంది అనమాట. అందుకని అయితే నేను ఇది ఒకటి తీసుకెళ్తున్నాను చౌకరు.
ఇయర్ రింగ్స్ ఏమేమి తీసుకెళ్తున్నాను, ఒక 4 సెట్స్ అయితే తీసుకెళ్తున్నాను. అంటే ఏ శారీస్ మీదకి సెట్ అయ్యేది అనమాట. కళ్యాణానికి కట్టుకుంటానండి శారీ అయితే, అన్నిటికీ కట్టుకోను. అండ్ నార్మల్ వాటికి అయితే ఈ నార్మల్గా కుర్తాస్ వేసుకుంటా. కాకపోతే కొంచెం ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నాను కదా, ఇది చైన్ బుల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అలానే ఈ పింక్ కలర్ది చాంబాలి టైప్, ఇదొక సెట్, ఇది కూడా బాగుంటుంది. ఇదేమో పికాక్ది, పికాక్ వస్తుంది. దీనికి సెట్ ఉంది, హారం మీద అనమాట. ఇదైతే ఇది కూడా బాగుంటుంది. అలానే ఇదేమో లోటస్ అనమాట, కింద ముత్యాలు వచ్చి, ఇది కూడా బాగుంటుంది. ఇవైతే తీసుకెళ్తున్నాను. ఇవైతే దీంట్లో వేసుకుంటున్నా, ఇయర్ రింగ్స్ ఒక దాంట్లో వేసుకుంటున్నా. అలాగే జ్యువెలరీ అనమాట, అంటే నెక్కి సంబంధించిన దీంట్లో ఇయర్ రింగ్స్ దీంట్లో వేసుకుంటున్నా. దానికి సపరేట్ చేసుకున్నామంటే ప్రాబ్లం ఉండదు. అలానే ఇది ఇంకొక చాన్బాలి అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. రియల్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది ఇదైతే, అందుకని ఇది కూడా తీసుకెళ్తున్నాం. ఇవైతే నా నల్ల పూసలు అనమాట, చిక్కు పడుతుంది. దాని నుంచి చాలా అడవిడి ఉన్నా అండి, ఎందుకంటే రేపు మేము బయలుదేరేదనమాట. అందుకని కొంచెం అయితే బిజీగా ఉన్నాం. ప్యాకింగ్ చేసుకునేసరికి లేట్ అయింది. తన ఆఫీస్ నుంచి వచ్చినాక ప్యాకింగ్ చేసుకుంటున్నా. ఈ గ్రీన్ కలర్ బీడ్స్ వస్తాయి అనమాట, ఇవి బ్లాక్ బీడ్స్కి. ఇది చాలా బాగుంటుంది. మధ్యలో అయితే వైట్ బాల్ వచ్చి, మీకు కొంచెం కెమెరా అనేది దూరం ఉంది కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఇదొకటి. మొన్న ఉగాదికి వెళ్ళినప్పుడైతే ఇది ఒకటి తీసుకున్నాం. ఇదైతే నాకు బాగా నచ్చింది, చూస్తున్నారు కదా. ఇదొక బ్లాక్ బీడ్ అన్నమాట. ఇదైతే చాలా బాగుంది. ఈ రెండు అయితే పెట్టేసుకుంటున్నా. ఈ రెండు అయితే నేను నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా, ఎందుకంటే ఇది ఎప్పుడు దీన్ని రెండు పెట్టినా కూడా కనపడదు కాబట్టి. అలానే బ్రాస్లెట్, ఇది నేను గోవాలో తీసుకున్నా, బాగుంటుంది పెట్టుకున్నా కూడా. ఇదొకటి తీసుకొని వెళ్ళామంటే ఇట్లా నార్మల్గా మనం కుర్తాస్ మీదకి అలా కానీ లేకపోతే ఏమన్నా వేసుకునేటైనా పోవడానికి కూడా బాగుంటుంది. ఇది తీసుకుంటున్నాను అనమాట. జీన్స్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు కాబట్టి వద్దనైతే అనుకుంటున్నా, కానీ నాకు మ్యాచింగ్ అంటే మ్యాచ్ అయ్యే డ్రెస్ అయితే తీసుకెళ్తున్నా. ఇది బాగుంటుందని ఇది పెట్టి తీసుకుంటున్నా, ఇది పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ చాలా అంటే శారీ పిన్స్, ఈ శారీ కట్టుకోవడానికి ఇవి లేకపోతే మాత్రం శారీ అయితే అసలు కట్టలేదు, అందుకని శారీ పిన్స్ అనమాట. మీకు ఒకటి చూపిస్తారు చూడండి, ఇదైతే చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ వస్తాయి అన్నమాట. మీకు ఇట్లా కనిపిస్తున్నా మంచిగా వర్క్ శారీ కట్టుకున్నామంటే పార్టీ వేర్కి ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. నాకు నచ్చి తీసుకున్నా గోవాలో, చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కలర్కి సెట్ అయ్యే నా శారీ అయితే నా దగ్గర లేదు, తీసుకోవాలి. బ్లాక్ శారీ అయినా బాగుంటుందండి, నెట్టెడ్ టైప్లో అట్లా ఉంటే కనుక. కాబట్టి చూడాలి. అలానే లిప్ లైనర్ ఇంకా అక్కడ ఉండాలి. ఇంకా ముత్యాలు దీని మీద వంటికి వస్తాయి, దీంట్లో వేసేసుకుంటున్నా. అలాగే టిప్ ట్యాప్స్ అనమాట. మనది అసలే సిల్కీ హెయిర్, ఎక్కువ టైం అయితే ఆగదు. ఇట్లా వాష్ చేసామంటే ఇట్లా బయటకు రాగి ఇట్లా రెడీ అయ్యి ఇట్లా మంచి జడేసుకొని వెళ్తున్నాం బయట పనిలోనే, ఇట్లా దంపలాగా వేస్తుంది. సిల్కీ హెయిర్ అయితే చాలా ప్రాబ్లం. మీరు కూడా సిల్కీ హెయిర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికోసం అనే సీరం తీసుకున్నా, దానివల్ల కూడా అసలు ఆగట్లేదు. అయినా రాసినా కూడా నాకైతే అసలు ఆగట్లేదు. హెయిర్ ఫాల్ అవుతుంది తప్ప ఎంత స్టైల్ చేసినా కూడా ఒక 2 అవర్స్ కూడా సెట్ అయ్యేది అస్సలు ఉండదు ఆ హెయిర్. అలాగే కాజల్ విత్ ఇది ఐలైనర్ అనమాట. ఇది కాజల్, దీంట్లోనే కాజల్ ఉంది, ఐలైనర్ కూడా ఉంది, 2 in 1. ఇదైతే ఓన్లీ కాజల్ అనమాట. అలాగే హెయిర్ బ్యాండ్స్, ఇలా స్టోన్లో ఒకటి, ఇలా మల్టీ కలర్లో ఒకటి తీసుకుంటున్నా. అలాగే స్టోన్ బ్యాంగిల్స్ ఒక 2 తీసుకెళ్ళామంటే, గాజులు శారీ కట్టుకున్నప్పుడైతే ఫుల్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటా, సెట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఫుల్ బ్యాంగిల్స్ని. తర్వాత మళ్ళీ టాప్స్ మీదకి వాటి మీద వేసుకోవడానికి అయితే స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తున్నా. ఇదైతే శారీ మీదకి ఇది వైట్ స్టోన్కి వచ్చింది, ఈ బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నా. అలానే ఇది కూడా ఒక ప్యాక్ అనమాట, కలర్ హెయిర్ బ్యాండ్స్. అట్లా ఒక 3 పేర్స్ తీసుకెళ్ళామంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సెట్ అవుతుంది, అన్నీ ఒకసారి కాకుండా. అందుకని అలానే ఇవి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట, బ్లూ కలర్వి. ఇవి కూడా నేను వేసుకునే డ్రెస్కి అయితే సెట్ అయితే ఇవి కూడా తీసుకెళ్తున్నా. ఇది టిక్కా అండి, శారీ కట్టుకుంటాను కదా, పెట్టుకుందామని అయితే అనుకుంటున్నా, కానీ
మళ్ళీ సమ్మర్ టైమ్ ఇది పెట్టుకొని ఉండలేస్తామా అనేది అనిపిస్తుంది, కాబట్టి తీసుకెళ్తున్నా. పెట్టుకుంటే ఉంటుంది. ఇక చూసారు కదా, నేను తీసుకెళ్ళిన ప్రతి డ్రెస్కి ఒక మ్యాచింగ్ క్లిప్ అయితే ఉందన్నమాట దీంట్లో. అందుకని ఈ 2 సెట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ గమ్ స్టిక్ కుంకుమ పెట్టుకుంటే ఈ చెమట పట్టినప్పుడు కొంచెం తడి పట్టేసి పోతుంది కదా, అందుకని గమ్ స్టిక్ పెట్టామంటే ఎక్కువ టైం అంటే ఉంటుంది. మనం మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నాకైతే మంచిగా కుంకుమ ఉంటుందన్నమాట. అందుకని గమ్ స్టిక్ కూడా తీసుకెళ్తున్నా. డోలో షీట్స్ ఇది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి నా దగ్గర, లేకపోతే కష్టం. అలానే శారీ పిన్, లేకపోతే రెడ్ కలర్ శారీ పిన్ తీసుకొని వెళ్తున్నా. ఇంకా కొంచెం అదే బెస్ట్ అనిపించింది నాకు. ఒక చిన్న రింగ్ చూసారా, బాగుంది. కోల్డ్ డ్రింక్స్ ఉన్నాయి కానీ పెట్టుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ నేను జర్నీ చేసి మళ్ళీ బస్కి రావాలి రిటర్న్, అందుకని థింగ్స్ ఏం తీసుకెళ్ళట్లేదు. అలానే చూసారు కదా, ఇంతవరకైతే అయిపోయింది. నా ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయింది. చేయండి. ఫస్ట్ అయితే కాటన్ కుర్తాస్ తీసుకెళ్తున్నా. మంచిగా ఇది రెడ్ కలర్ది, అలాగే గ్రీన్ కలర్ది. ఇది ఒక ఫ్రాక్. మొత్తం 6, 7, 8 ఇంకా 2 అయితే మిషన్ దగ్గర ఇచ్చేసాను అనమాట, టైలర్ షాప్లో. ఎందులో కొంచెం అవి సైజ్ చేయండి. అలానే 2 పెళ్ళ సెట్స్, అలానే సమ్మర్ కాబట్టి పెళ్ళ ఇష్టం అలాగే తీసుకెళ్తున్నాం. అలానే శారీ మీదకి హారం అనేది తీసుకెళ్ళాలా వద్దా అనేది ఆలోచిస్తున్నాను అనమాట. ఇది ఎంత ఎక్కువ ఉంటుంది, కాకపోతే శారీ కట్టుకుంటున్నాను కాబట్టి మీకు ఏంటి ఏ శారీ అనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూపించాను. కొంచెం మనం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. నా ఛానల్ని ఫాలో అయ్యడం మాత్రం తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. అయితే మీరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే లైక్ చేసి షేర్ చేసి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇది ఎందుకు ఇంత బ్రైడల్ కలెక్షన్ తీసుకెళ్తున్నాం అనేది అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే కనుక ఫస్ట్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఫాలో అయ్యండి. ఇదైతే నా అయిపోయింది. చూసారు కదా, అయిపోయింది అనమాట నా జ్యువెలరీ కలెక్షన్. ఈ 2 ఈ బ్యాగ్, ఈ 2 అయిపోయినాయి. దీంట్లో కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఇయర్ రింగ్స్, జ్యువెలరీ 2 ఉన్నాయి అనమాట. కింద పడిపోతున్నాయి. 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇవి తీసుకెళ్లాల్సిన అయితే ఏం లేవు. నెక్స్ట్ అయితే నెయిల్ పాలిష్ వేసుకోవాలి. ఇది జూడియోలో తీసుకున్నా. నా ఫేవరెట్ నెయిల్ పాలిష్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇక వెట్ వైప్స్ అనమాట, ఇవి కంపల్సరీ ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఆడినప్పుడల్లా కొంచెం ఫేస్ పట్టిన ట్యాంక్ తుడుచుకోవడానికి అయితే ఇది ఉంటుంది. లేకపోతే ఎట్లుంటో తెలుసా, కర్రీ బొగ్గులో ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇవేమో కలర్స్ టిక్కాస్. శారీ కట్టుకున్నప్పుడు ఏదో ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టుకొస్తాయి. నార్మల్గా రెడ్ కలర్ స్టిక్క పెట్టుకుంటా, కానీ ఇవైతే అప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా పెట్టుకోవద్దు, అసలు బాగోదు. అందుకని ఇది కూడా. ఇదేమో ఏం పిన్స్ అంటారు, సైడ్ పిన్సా, హెయిర్కి పెట్టే పిన్స్. ఇవి గుర్తు రావట్లేదు, చిన్న చిన్న డబ్బా వేస్తున్నా. పనికొస్తుందండి, అన్నీ వేసి కుక్కేయాలి దీంట్లో. ఇది కుక్కీ చచ్చిపోవాలి. నన్ను ఇంకా జిప్పు ఫెయిల్ అయినాక మనం దీంట్లో కుక్కుతూనే ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి పెట్టాయి, నేను ఇంకా కుక్కుతూనే ఉంటాను. మీరు కూడా అలాగే ఒక చిన్న బ్యాగ్ ఇంతగానో సెట్ చేయాలంటే చాలా కష్టం. అయినా కూడా మనం సెట్ చేస్తాం చూడండి. మన తెలివితేటలకు మెచ్చుకోవాలి. అందరికీ తొక్కేస్తున్నారు మనం. ఇలా లగేజ్ అయితే అయిపోయింది. ఇంకా వీటిని కూడా పెట్టేసుకున్నామంటే అనమాట. నార్మల్గా ఇదంతా ఇంతవరకు అయితే సరిపోతుందండి మాకు, ఎందుకంటే ఎక్కువైతే తీసుకెళ్ళాం. నార్మల్గా నా ట్రాలీ లాంటివి తీసుకెళ్తే కనుక బస్సులో ఎప్పుడు దిగుడు చాలా కష్టం, నేను మొయ్యలేము. అందుకని ఎవరి బ్యాగ్ వాడితే సెట్ చేసుకుంటున్నాం. ఇది నా బ్యాగ్, ఇలాంటి తన బ్యాగ్ తను సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే ఐరన్ చేసుకుంటున్నారు అనమాట సారు. ఇంకా సార్ ఇందాక డ్యూటీ నుంచి అయిపోయిందని ఇంటికి వచ్చేసారు ఆఫీస్ నుంచి. తను ఇప్పుడు ఐరన్ చేసుకుంటున్నారు. నేనైతే ఆఫ్టర్నూన్ మంచిగా తినేసి మంచిగా పడుకొని లేచిన ఐరన్ చేసుకొని ప్యాక్ చేసేసుకున్నా. నా ప్యాకింగ్ అయితే అయిపోయింది.
తను ఏం చేస్తున్నాడో చూపిస్తాను మీకు. తను ఇంకైతే లగేజ్గా చెక్ చేసుకోలేదు, అసలు ఏమేమి పెట్టుకుంటున్నారో కూడా ఏం చెప్పలేదు. కానీ 3 టైమ్స్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. తను వేయాల్సిన బట్టలు ఇక్కడ ఉన్నాయన్నమాట, చూసారా? ఐరన్ చేసుకోకుండా ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇదండి, మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయొద్దండి, ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.